ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతిహాన శృణ్వన్నోతివిశ్వేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం. సంతోషం మూడక్షరాల చిన్న పదం, కోట్లు ఖర్చు చేసినా పొందలేనిది. ఒకప్పుడు ఈ ఇంట్లో సంతోషం వెల్లివిరిసేది. రామచంద్రయ్య గారు ఈ ఇంటికే కాదు, ఊరికి కూడా పెద్దే. ఆయనకు 2 తమ్ముళ్ళు, వెంకట్రావు, చంద్రం. వెంకట్రావు పెళ్ళవగానే ఇల్లరికం వెళ్లి మామగారు వాళ్లతో సిటీలో సెటిల్ అయ్యాడు. బోళా మనిషి. చంద్రం రామచంద్రయ్య గారి వెంటే ఉంటూ లక్ష్మణుడిలా ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఉంటాడు. రామచంద్రయ్య గారికి 2 కొడుకులు. పెద్దవాడు ప్రసాద్కి తండ్రి ఎంత చెబితే అంత. రెండవవాడు సూరి, తల్లిచాటు బిడ్డ. ఇంట్లో అందరికీ తలలో నాలుకలా ఉంటూ అందరి సమస్యల్ని తండ్రికి అన్నకి చేరవేస్తూ ఉంటాడు. తమ్ముళ్ళు, కోడళ్ళు, కొడుకులతో ఆయన చాలా సంతోషంగా ఉండేవారు. ఆయనకొక కూతురుండేది, పేరు పద్మావతి. ప్రేమించిన వాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళింది. దురదృష్టవశాత్తు పెళ్లైన 2 ఏళ్లకే యాక్సిడెంట్లో మరణించింది. ఆ రోజు నుండి ఇంట్లో సంతోషం పోయింది. అంతా కలిసే ఉంటారు, కానీ సంతోషం మాత్రం లేదు. అందరి మనసుల్లోనూ చిన్న బాధ. ఆయన తమ్ముడు చంద్రం మాత్రం పోయిన ఆ సంతోషాన్ని తిరిగి తేవాలనుకుంటున్నాడు. అందుకు తన కూతురు పెళ్లిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ఇక నీ పెళ్లి అయిన తర్వాత పెళ్లి వారు వచ్చే టైం అయిందిరా, బయట ఎవరన్నా వెయిట్ చేస్తే బాగుంటుందేమో. కరెక్టే బాబాయ్, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు కూర్చో అన్నయ్య, బయట అన్నయ్య వెయిట్ చేస్తున్నాలే నాన్న. ఎవరు సీతిగాడా? ఇంకెవరు దొరకలేదా మీకు? వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ, వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం, మీలా బేవర్సలా తిని తిరగడానికి మా అయ్య లక్షలేం సంపాదించలా. నీలాంటి వల్ల ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్ దుర్గొచ్చేస్తుంది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్వురా, అందరికి తెలిసిపోద్దని వాళ్ళు తిడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా, మన రేంజ్ కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేమరా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? పొద్దున ఏమిటా ఈ కన్నకఠోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉండవు, మొహన్ నువ్వు అమితాబ్ బచ్చన్ లాగా ఉంటా, నేను అభిషేక్ బచ్చన్ లా ఉండేవాడిని. నీకు లేనా నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవా? తాత అందంగానే ఉంటాడు. అబ్బాబ్బా మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయి చచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? ఇది పాయింట్. రండి రండి. ఏదో కొద్దిగా వీడు మా బామ్మర్ది, విజయవాడ బెంజ్ సర్కిల్ అనమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు, ఉండడు. ఎక్కడున్నాడు? రే ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. వీళ్ళకెందుకు? చిత్రభానునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అనగా మే 9వ తేదీ గురువారం ఉదయం 10:35 వివాహం జరిపించుటకు పెద్దల సమక్షంలో నిశ్చయింపబడినది. అయ్యా మీరు హోయలు తాంబూలాలు మార్చుకోండి. వందే రాజా వరుణోద్ర వందేవో బృహస్పతి. నాకున్న నెట్వర్క్ గురించి నీకు తెలుదు బాబాయ్. బుష్కి యోగా నేర్పించేవాడిది మన బెజవాడే. వాడిని ఎలాగైనా సరే ఫోన్ లో పడేసి వైట్ హౌస్ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ నేను తీసుకొస్తా కదా. ఆ సంగతి నాకు వదిలే బాబాయ్, నేను ఎలాగైనా తీసుకొస్తా కదా. సార్ స్వీట్స్ దేనికి? అయ్యి బాబాయ్ ఎందుకంటాడేంటి? మొత్తం లగ్నాలు ఫంక్షన్ అయిపోయిందండి, మీరు ఇంకా లాంగ్ అయ్యచ్చు. ఓహో, అయితే అందరూ నా కోసం వెయిటింగ్ అనమాట. వస్తున్నానండి. దుర్గా సినిమాకి వెళ్దాం, వస్తావా? వద్దులే, నేను లేడీస్ తో సినిమాకి రాను. ఎలా ఇచ్చిందేంటి? చిచి మ్యాన్లే. ఏంటన్నయ్యా ఏమంటుంది? పనిలో పని నా పెళ్లి కూడా చేసేకూడదు అంటుంది. అమ్మాయ్యా, ఎన్నాళ్ళైందిరా మళ్ళీ నీ మొహంలో నవ్వు చూసి. పద్మావతి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వీడు నవ్వడమే మానేశాడు. బావగారి మొహంలో నవ్వెప్పటికీ ఇలాగే ఉండాలంటే మనం ఒకటి చేయాలి. ఏంటది? ఫారిన్ లో ఉన్న పద్దు భర్తని కొడుకుని పెళ్లికి పిలిచి అందరం కలిసిపోవాలి.
మీకు చెప్పే అంతటి వాణ్ణి కాను. ఈ కాలంలో పిల్లలు ప్రేమించుకోవడం, పెద్దలు కాదనడం, పిల్లలు బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఇది మామూలే కదండి. ఇప్పటికైనా అవునరా, నీ కూతురే చనిపోయింది, ఇంకా అల్లుడి మీద కోపం దేనికి? మావయ్య, మీరు పెళ్లికి ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలుచుకోండి, కానీ మేమెవరిని పిలవాలన్నది మాత్రం దయచేసి మాకే వదిలేయండి. అర్థం లేకుండా మాట్లాడకు లక్ష్మి. పిలిచి ఏం చేయమంటావు? చనిపోయిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుని బాధపడమంటావా, లేక మన అమ్మాయిని మనకు కాకుండా చేసిన వాడిని నెత్తికెక్కించుకుని మర్యాద చేయమంటావా? ఏం చేయమంటావు? అసలు వాళ్ళు కలిస్తే ఎంత కలవపోతే ఎంతమ్మా? అదే పోయిన తర్వాత అది పోయి ఉండొచ్చురా, కానీ తన కొడుకు బతికే ఉన్నాడు కదా, వాడిని చూడాలనిపించడం లేదా? అది కాదన్నయ్య, మన మనవాడికి మనం ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నీ కోసం కాకపోయినా మా కోసం ఒప్పుకో. అవును నాన్నగారు. నాకు టైం అవుతోంది, నువ్వు వెళ్ళొడ్డిచ్చు. Hi. Got some mail? Yep. Thank you. You're welcome. ఏంటది? పద్దు వాళ్ళ బాబాయ్ లెటర్ రాశాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట. జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించి పెళ్లికి రమ్మంటున్నాడు. పెళ్ళెప్పుడు? ఏ వెళ్తారా? వద్దా? ఎందుకు వెళ్ళాలి? పద్దు బతుకున్నంత కాలం మా వాళ్ళు అని వాళ్ళని తలుచుకుని ఏడ్చేది. అప్పుడు మనం ఎన్ని ఉత్తరాలు రాసినా ఫోన్లు చేసినా వాళ్ళు పలికారా? చివరికి అది పోయిన తర్వాత అంత బాధలోనూ మనం ఫోన్ చేస్తే నువ్వన్నది నిజమే అనిత. కానీ నీకు సంగతి గుర్తుందా? పద్దు రోజుకొకసారైనా మనం అందరం కలిసి వాళ్ళ ఊరెళ్ళాలి, తన ఫ్యామిలీతో కలిసిపోవాలి, లక్కిని వాళ్ళందరూ తీసుకుని ముద్దాడాలి అంటుండేది. మనకిప్పుడు అవకాశం వచ్చింది. కనీసం వీణైనా వాళ్ళకి దగ్గర చేస్తే పద్దు ఎక్కడున్నా సంతోషిస్తుందని నా నమ్మకం. రేపు ఇండియాలో వాళ్ళు మనకు నచ్చలేదనుకో, నెక్స్ట్ ఫ్లైట్కే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు బావా? యు ఆర్ రైట్. సో అయితే మనం పెళ్లికి వెళ్తున్నాం. రా అంతే కూర్చున్నాం. మేము అలా గిఫ్ట్ షాప్కి వెళ్ళి వస్తాం. మీరు కూర్చోండి. రారా. Excuse me? Yeah? Can you pack this for me, please? Sure. Oh! Wow! Lovely gift. Please pack this for me. I'm sorry, sir. This is the last piece and he's just taking it. చూస్తే ఇండియన్ లా ఉన్నావు. నీకెందుకమ్మా ఇంత మంచి గిఫ్ట్? Take this, sir. Thank you. You're welcome. నా ఇండియన్ వైఫ్ కజిన్ కోసం. తెలుగా? అనయ్య, సారీ అనయ్య, నువ్వు తెలుగుడు అని తెలియక ఏదో వాగేశాను. ఆ గిఫ్ట్ అంటే మా ఉడ్బికి చాలా ఇష్టం. ఇవ్వా ప్లీజ్. చింటూ బంటూ నాన్న కన్నా అచ్చం షారుఖ్ ఖాన్ లో ఉన్నాడు సార్. మీరే చెప్పండి, వైఫ్ చెల్లెలు గొప్పదా, లవర్ గొప్పదా? ఏయ్, నీకేమైనా పిచ్చా? అవును సార్. కాదు సార్. ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఏంటిదంతా? మరి ఇంకేం, చిన్నదేగా. నీ పద్ధతి నాకు నచ్చలేదు, నేను ఇవ్వను.
ఫ్లైట్ 1 అవర్ లేట్ అండి. కూర్చో. అబ్బా హలో హలో. ఇది నీ దగ్గర ఉంచు. ప్లీజ్ అన్నయ్య అలా చూడకు, నా బాధ అర్థం చేసుకో. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నా చిన్నప్పటి క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారని న్యూజిలాండ్కి వచ్చి మా మామయ్య దగ్గర పెరిగాను. 10 years బ్యాక్ మా మామ కూడా చనిపోతే మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆ అమ్మాయితో పాటు నేను మెడిసిన్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, పెళ్లికి కూడా ఓకే అన్నారు. కానీ ఆ విషయం నన్నే అడగమన్నారు. ఈ గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తే ఆ అమ్మాయి ఓకే అంటుందని నా నమ్మకం. ప్లీజ్. చేపెట్టుకో. థ్యాంక్ గాడ్. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఏమైనా దొరుకుతాయా? హలో, మనం ఏమి సముద్రం మీద ట్రావెల్ చేయడం లేదు, లైఫ్ జాకెట్ అడగడానికి. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాగా. చూడండి, టెన్షన్ పడుతున్నది మీరు, నేను కాదు. నా చేయొద్దండి. డాడీ, బోట్ హోల్ పడిందనుకో, నీళ్ళు లోపలికి వస్తే అప్పుడు ఎలా? ఏముంది, ఇంకో హోల్ పెడితే సరే, అందులోంచి వచ్చి నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి. డాడీ, ఈ నీళ్ళు ఎందుకు వైట్ గా లేవు? ఎందుకంటే ఎందుకు బావా? ప్లీజ్ నన్నేం అడగద్దు, నేనే టెన్షన్ లో ఉన్నాను. చూడు బాబు, నీరెప్పుడు అది ప్రవహించే నేలను బట్టి రంగు మారుతూ ఉంటుంది. ఇది బురద నేల కదా, అందుకని తెల్లగా ఉండవు. థ్యాంక్ యూ సార్, నేను అదే అనుకుంటున్నాను. తాతగారికి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తాతయ్య. జాగ్రత్తండి. నాకు అలవాటేలే బాబు. పదండి. నన్ను జాగ్రత్త. వాడికి అలవాటేనండి కింద పట్టం. రే లక్కీ, ఆగరా. వెంకటపాలెం ఎక్కడండి? నేను ఆ ఊరే వెళ్తున్నాను. అదిగో మా కారు కూడా వచ్చింది, రండి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. అవును, మీరు ఈ ఊరు కొత్తగా ఉన్నట్టున్నారు, ఎవరింటికి వెళ్ళాలి ఏమిటి? రామచంద్ర గారి ఇంటికండి. మీరు? నేను వాళ్ళ ఇంటి అల్లుడినండి, న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను. నాన్నగారు, కలెక్టర్ గారు ఏమన్నారు? అవన్నీ తీరిగ్గా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ముందు నువ్వు కరెక్ట్ పోనీరా. పోనీ. హలో హలో పెద్దయినా, ఏంటి లిఫ్ట్ ఇస్తాను వెళ్ళిపోయాడు? ఎవరి పెద్దయినా? ఎంతసేపు మీరు మాట్లాడింది రామచంద్రయ్య గారితో అండి. చిన్నప్పటి నుంచి పొద్దు మా అందరికంటే కూడా పెద్దన్నయ్య నాన్నగారితోనే క్లోజ్గా ఉండేది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాళ్ళని కాదని మీకోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదు బావగారు. మేమందరం బలవంతం చేస్తే మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి ఒప్పుకున్నారు. ఇవన్నీ మీతో చెప్పకుండా పిలిచి అవమానిస్తున్నాం అనుకోద్దు బావగారు. భలేవారండి, ఇంట్లోకి రానిచ్చారు చాలు, వెరీ హ్యాపీ. ఏం బావా? అవునవును. రామ్మా. మా అమ్మగారండి, అమ్మ పొద్దు వాళ్ళ ఆయన. నమస్కారం అండి. ఆయన వాళ్ళ బావగారు, చెల్లెలు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏమండి, అచ్చం మన పొద్దు కూడా ఎవరైనా ముద్దు పెట్టుకుంటే ఇలాగే చేసేది కదండి. ఇహ వాజ్పేయి అంబాసిడర్ గా ఉన్నప్పుడు కదా చెప్పాలి. తీరిగ్గా ఉన్నప్పుడు వింటాను. అయిపోయి ఈ నసగడు అప్పుడే వచ్చాడేంటి? సీతాయ్, ఇలా రారా. ఈ మధ్య తాతగారికి కళ్ళు సరిగా కనిపించట్లేదు. పెళ్లిలో ఆయనకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఇది. నాదా? నాదే. వీడు చూసుకుంటాడులేండి. రే ప్రసాద్,
రైట్. నా పేరు ఇప్పుడు సీతయ్య గారు తాతయ్య. జి కాంత్ కుమార్ మార్చేసుకున్నా. నువ్వెవడా మార్చుకోవడానికి? అది మా నాన్న పేరు. దా పేపర్ చదువు. ఇప్పుడు ఇటు పేపర్ చదివి ఏం పేకాలో. కామంతో విలవిల్లాడుతున్న ఒరిస్సా. కామంతో కాదు, క్షామంతో. అయ్యి బాబు ఇదేంటి తక్కువట్టేస్తున్నాడు? కళ్ళతో పాటు బుర్ర కూడా దుబ్బిందా? నేడే కేంద్ర మంత్రి చే రంభోత్సవం. రంభోత్సవం ఏమిట్రా? ప్రారంభోత్సవం. సంకనాకిన చదువు. ఎవరికి అది? అల్లుడి గారు వాళ్ళ కోసం అండి. ఎవరికి? అదేనండి అల్లుడి గారు. నాకు ఇష్టం లేని వాళ్ళకి మర్యాద చేసావో ఏమైందమ్మా? ఏం లేదు. బావ కోపం నా మీద కానీ నీ మీద కాదక్క. ఏం తెచ్చావు నా కోసం? అరే నేతి అరిసెలు లేవేంటి? నువ్వు చాలా బాగా చేస్తావని పద్దు చెప్పింది. అవి ఉన్నాయి. ఆహా టేస్ట్ అంటే ఇది. పద్దు చెప్పిన దానికంటే చాలా బాగున్నాయి. రండి రండి రండి. మై సిస్టర్ బావ శ్రీరామ్. నమస్తే. ఆయన అక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆగండి ఆగండి, మిమ్మల్ని నేనే పరిచయం చేస్తాను. ఈమె రాణక్క, పెదబావ భార్య. పెదబావ ఏమన్నా అన్నాడు అనుకోండి, వెంటనే వంటింట్లోకి వచ్చి కోపంగా ఈ మగాళ్ళందరినీ పచ్చడిగా కొట్టాలంటుంది. తెల్లారేసరికి పెదబావ చేతిలో అక్షంతలు పెట్టి దీవించమంటుంది. ఈమె మల్లిక, పాటలు చాలా బాగా పాడుతుంది. చిన్నబావ పవర్ అంతా తమ చేతిలో ఉందని పోజు కొడుతుంటాడా? అదేమీ లేదు. ఒకసారి తనంక చూసి ఏమండి అంటే చాలు టోటల్ గా ఐస్ అయిపోతాడు. ఈమె శ్యామల, ఊర్లో సంగతుల నుండి సినిమా రివ్యూల వరకు అన్ని చెప్పేస్తుంటుంది. మా గురించి మీకెలా తెలుసు బాబు? అయ్యో పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ గురించే కదండి చెప్పేది. మీరు పెదబావకు తెలియకుండా పేరంటానికని చెప్పి మ్యాట్నీకి వెళ్ళిన సంగతి నుండి నువ్వు రానక్కోళ్ల పాలేరుతో నడిపిన లవ్ ట్రాక్ వరకు అన్ని నాకు తెలుసు. పేరుకు తను మాతో ఉండేదే కానీ మనసు మాత్రం ఎప్పుడు మీ మీదే ఉండేది. రోజుకొకసారైనా ఈ టైంలో మా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. తను మీ గురించి ఇంతగా ఎందుకు తప్పిస్తుందో అనుకునేవాడిని. మిమ్మల్ని చూశాక ఇప్పుడు అర్థమైంది. తను మిమ్మల్ని మర్చిపోలేకపోయింది. షీ మిస్డ్ యు అ లాట్. షీ మిస్డ్ దిస్ ఫ్యామిలీ అ లాట్. అవును, నిన్ను పెళ్లి కూతురు చేసేది ఎప్పుడు? రేపే. నమస్తే బావా, మై నేమ్ ఇస్ కాంత్ కుమార్. తెలుసు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మనకేమన్నా వస్తే కదా చేస్తానికి. యమహా 1.25 చేస్తున్నాను బావా. యమహా 1.25. అదే బావా, జావా 2.50 తర్వాత లేటెస్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఇదే బాగా వాల్యూ ఉన్న కంప్యూటర్ కోర్సులే, నీకు తెలుదా? ఓకే ఓకే బావా, హీస్ క్రాంతి కుమార్. హీస్ డూయింగ్ యమహా 1.25. వాట్? అదే బావా, ఇండియాలో చాలా వాల్యూ ఉన్న కోర్స్. ఓ యమహా 1.25 వెరీ గుడ్ కోర్స్. న్యూజిలాండ్ లో కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇతను వస్తానంటే వీ కెన్ గెట్ మీ గుడ్ జాబ్ ఇన్ న్యూజిలాండ్. ఊరుకోండి సార్, నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మచ్ కున్నారు మీ ఇద్దరు. లేకపోతే ఇవన్నీ నీకెందుకో? నీకేంటి బావా అందగాడివి, నాకు పేరుతో సహా అన్ని డిఫెక్ట్లే.
నీ అందలో నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, బిపాస బసు, ఆనంద్ మిలింద్ వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా? ఆనంద్ మిలిందు మగవాళ్ళయ్యా. సారీ బావా వెళ్ళొస్తానే. మా విజయంకుడు మన అల్లుడు గారు ఏది విదేశాలు? ఓ ఆయన బావ గారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు మంచి రొమాంటిక్ మనిషి మీ అంత కాదులేండి. మాదే ఉంది అవే బాబు. మీ ముందు మేము ఎంతండి? భలేవాడు మా రొమాన్స్, మేము ఫ్యామిలీ పీపుల్. విజయవాడలో మీకు సెకండ్ ఫ్యామిలీ ఉందని మాకు నువ్వు సామాన్యుడు కాదు. ఈ సంగతి పెద్ద ఆయన తెలిస్తే కంప్లైంట్ ఉప్పుతాయి బాబు. ఆయనకి ఎందుకు చెప్తాను? నువ్వు నాకు నచ్చావే. గారు మీరు కూడా రావాలి. ఏంటన్నయ్య మావయ్య గారు? ఎవర్రా మావయ్య? అది కాదండి. అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నువ్వు మా కుటుంబానికి చేసిన అన్యాయాన్ని వీళ్ళందరూ మర్చిపోయినా నేను మర్చిపోలేను. నువ్వెప్పటికీ ఇంటికి అల్లుడు కాలేవు. తాతయ్యకి నువ్వంటే ఎందుకంత కోపం? మమ్మీని వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే. ఎందుకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు? మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం రా, అందుకు. మమ్మీని ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? నువ్వు పుట్టక ముందు నేను ఇండియాలో ఆర్కిటెక్ట్ గా పనిచేసేవాడిని కదా, అప్పుడు ఊటీలో ఐటీ సెమినార్ జరిగింది. అక్కడికేమో నేను ప్రాజెక్ట్ లీడర్గా వెళ్ళాను. మీ అమ్మ అక్కడికి ఐటీ స్టూడెంట్లా వచ్చింది. అలా కలుసుకున్నాం. ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో, కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే, నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాసని, లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెప్పాలని ఉన్నది. అందాల సిరిమల్లె పువ్వు ఏ మూల దాగావు నువ్వు, చిరుగాలిలా వచ్చి నీవు ఎదలోన సడిరేపినావు. ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని, ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నీ కోసం. ఇలా
మాది జిహాదీ నాయకుడు సల్మాన్ ఖాన్ ని రిలీజ్ చేయడానికి నీకి కిడ్నాప్ చేశాను. నీకే జిహాదీకి నాకే ఏంటి సంబంధం? ఏంటి వెటకారమా? అయ్యో కాదండి, మీకు ఇలా అంటేనే అర్థమవుతుందేమోనని. ఓకే ఓకే, మీ నాన్న హోమ్ మినిస్టర్ కదా, మా డెన్కి వెళ్ళగానే మాట్లాడుకుందాం, అప్పుడు నిజం చెప్తుంది గాని. మా నాన్న హోమ్ మినిస్టర్ ఏంటండి? తను వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అబద్ధాలు ఆడకు. అయ్యో నిజమండి, ఒట్టు. ఏ ఊరు నీది? వెస్ట్ గోదావరిలో వెంకటాయపాలెం అండి. అడ్రస్? వి పద్మావతి, డాక్టర్ ఆఫ్ రామచంద్రయ్య, వెంకటాయపాలెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 420607. ఎవరితో లవ్ లో పడ్డావా? లేదండి. పోనీ ఎంగేజ్మెంట్ అటువంటివి? అయ్యో లేదండి. దేనికండి? ఫ్యూచర్ లో ఎటువంటి షాక్ తగలకూడదని. నాకేదో ఐడియాలు రాక పాత ఎన్టీఆర్ కాలం లాంటి డ్రామాలు ఆడితే ఆ అమ్మాయి నాకన్నా పెద్ద దద్దిలాగుందిరా. ఇప్పుడే వస్తా. నిన్న లిఫ్ట్ లో కిడ్నాపర్ వినివే కదూ? నీకు మాట్లాడడం వచ్చో నాకు తెలుసు. నీకు మాట్లాడడం వచ్చో నాకు తెలుసు. మర్యాదగా నువ్వెవరో చెప్పు. అవును, నా పేరు చంద్రశేఖర్, కేరళలో సెటిల్ అయిన తెలుగు వాడిని. లిఫ్ట్ లో కిడ్నాపర్లా నేనే చేశాను. చాలా అలా చేయడానికి సిగ్గు లేదు? సిగ్గా? నేనేం తప్పు చేశాను సిగ్గుపడాలి? అలా అబద్ధాలు ఆడడం తప్పు కదా? ఏమండి, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు పెట్టుకుని మీ వెనకే పడుతూ మీ అడ్రస్ ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు అడిగావు? ఎందుకు అడిగాను? ఎందుకు అడిగావు? ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు దాని గురించే. చూడు, ఆగండి ఆగండి, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ప్రేమ గురించి మీకు తెలీదు. మీకు తెలియకుండానే నన్ను ప్రేమిస్తారు. ఆ సంగతి నాకు వదిలేండి. ఏమంటే కంగారు పడకండి, అనవసరంగా టెన్షన్ ఎందుకు? మీరేమీ చేయవసరం లేదు. Good morning, ladies and gentlemen, and welcome to the seminar. We are meeting here today to discuss the developments and growth in the application of information technology to the field of గుడ్ జోక్. పద్దు. హలో సార్. హాయ్ పద్దు, వీరు నీకు తెలుసుగా, మిస్టర్ కార్తికేయ, ఇండియాస్ టాప్ ఆర్కిటెక్ట్. ఎల్ఎన్టీ వాళ్ళ 200 crore ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సార్, వీడి పేరు చంద్రశేఖర్. కార్తికేయన్ చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కాదమ్మా, నువ్వు పొరబడుతున్నావు. వీరు కార్తికేయ. మొన్న ఇండియా టుడేలో ఇంటర్వ్యూ కూడా వచ్చింది, చదవలేదా? అయ్యో సార్, ఎక్కడ ఆ జీనియస్ కార్తికేయ, ఎక్కడ వీడు? మీకు ఇప్పుడే చెప్తా ఉండండి. ఐ జస్ట్ ఫైండ్ అవుట్. మర్యాదగా నువ్వెవరో చెప్పు. సార్, ఈ అమ్మాయికి ఏమైనా స్క్రూ లూజా? చూస్తానికి ఎర్రగా అందంగా ఉంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తా? ఏం యాక్ట్ చేస్తున్నారు సార్? అయ్యా జీనియస్ కార్తికేయ, ఒకసారి మీ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తారా? సార్, షీ ఇస్ ఇన్సల్టింగ్ మీ. ఐ డోంట్ లైక్ దిస్. ఐ యామ్ లీవింగ్. కార్తిక్, షిల్ వి? ఓకే. హాయ్. జరిగిందంతా మర్చిపోదాం, నాతో కాఫీకి రండి. చూడు, మీరు గాని కాఫీకి రాలేదనుకో, ఏం చేస్తా? మిమ్మల్ని ఏమీ చేయను. నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకుంటా. ఈ రోజు మీటింగ్ లో నా డెమాన్స్ట్రేషన్ ఉంది, నేను దానికి వెళ్ళను. నా కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం. వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. రేపు ఎవరు ఉద్యోగం ఇవ్వరు. దీనంతటికి కారణం మీరు నాతో కాఫీకి రాకపోవడం. బాగా ఆలోచించుకోండి. గో టు హెల్. నువ్వు కాఫీకి వస్తావనే వరకు నేను ఇక్కడే ఉంటా. అమ్మాయిలకి ఇంత మొండి పట్టుదల ఉండకూడదు. మగవాళ్ళని ఏడిపించిన ఆడవాళ్ళు ఎవ్వరూ బాగుపడలా. ఆ తర్వాత నీ ఇష్టం. Next participant, Mr. Kartikeya from L&T. Mr. Kartikeya of L&T, please come to the stage.
friends. We'll wait for another 2 minutes. After that, I'll have to invite the next speaker. అమ్మ చెప్తూనే ఉంది, నీకు ఈ పాడు కంప్యూటర్ కోర్సులు ఎందుకే, శుభ్రంగా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకోక అని. నేనే వినకుండా వచ్చాను. ఇప్పుడేమో విన్న ప్రాణం తీస్తున్నాడు. చిచి. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. ఓ వచ్చారా? అక్కడ నిన్ను పిలుస్తున్నారు. మీరు కాఫీకి వస్తారా? నేను రాను. అయితే వదిలేండి. అక్కడ మీ కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది. వస్తే రానివ్వండి. మీరు కాఫీకే రానప్పుడు ఎవరికేం జరిగితే నాకెందుకు? నీ ఉద్యోగం పోతుంది తెలుసా? మరంత టెన్షన్ పడే బదులు కాఫీకి రావచ్చుగా. నేను రాను. నేను రాను. వెళ్ళకు. ఎవరిని బెదిరిస్తున్నా? నేను ఇక్కడికి వచ్చింది కేవలం వాళ్ళు నిన్ను పిలుస్తున్నారని చెప్పడానికే. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే బాయ్ బాయ్. చెప్పారుగా వెళ్ళండి. Mr. Kartikeya of LNT, please come to the stage. సరే వస్తాలే, వెళ్ళు. మీరు నవ్వుతూ చెప్పట్లా. నేను వస్తా, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్. సాయంత్రం 6:30 హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. What a brilliant presentation. Congratulations, Karthik. Very well done. Thank you, sir. ఒక్క కాఫీ కోసం ఎన్ని తిప్పలు పెడుతున్నావు వెంకటాపాలెం. దీన్ని ఎవడ చేసుకుంటాడు గానే అయిపోయాడు. ఏంటక్కా? హాయ్. నేను కాఫీకి రాను, నువ్వు ఇంకెళ్ళొచ్చు. తెలివితేటలు నీ ఒక్కడికే కాదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. నేను అందరమ్మాయిలాగా రూంలోకి వెళ్ళి అరగంటాగి కిటికీ తెరిచి నువ్వున్నావా లేవా అని చూసి ఇంకో గంటాగక కరిగిపోయి నీ దగ్గరికి రావటం లాంటివి చేయను. నీ గురించి ఇప్పుడే ఇక్కడే మర్చిపోతున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైం. బై. ఏ పద్దు, ఆ కార్తీక్ గాడు పెద్ద రోమియో తెలుసా? ఎవరే? అదేనే ఎల్లంటి వాడు. పొద్దునే డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడే. ఇందాక వాడు సెక్యూరిటీ గార్డ్స్ తో పెద్ద గొడవ పడుతున్నాడు. దేనికి? వాడు ఈవినింగ్ నుండి హాస్టల్ బయట బీట్ కొడుతున్నాడట. వర్షంలో తడుస్తూ కూడా అక్కడే ఉన్నాడట. మేడం పిలిచి అడిగితే లోపల నా ఫ్రెండ్ ఉన్నారు, కాఫీకి వస్తానన్నారని చెప్పాడట. ఎవరంటే పేరు చెప్పట్లేదట. మేడంకి డౌట్ వచ్చి సెక్యూరిటీ వాళ్ళని పిలిచింది. వాళ్ళు చాలా హడావిడి చేస్తే కానీ వెళ్ళలేదు. నీకేమైనా పిచ్చా? నా కోసం వెయిట్ చేయదని చెప్పినా ఎందుకున్నా?
రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా. నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డావు. నాకిష్టం ఉండదు. మీకు నేను ఎందుకు నచ్చానో నాకు తెలీదు, కానీ నేను మీ కైండ్ గర్ల్ కాను. మీరు నా మీద అనవసరంగా హోప్స్ పెట్టుకొని నన్ను డిస్టర్బ్ చేస్తూ మీరు డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఐఎమ్ సారీ. తప్పు నాదే. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇంకెప్పుడు ఎదురుపడను. ఎదురుపడ్డా తలదించుకుని వెళ్ళిపోతాను. ఐ విల్ నెవర్ షో మై ఫేస్ అగైన్. బాయ్. So much to say that I love you. Now that so much I need you. How would it be if you leave me? Feel it for me to believe me. I'm all alone, but not alone. Living for you and dying for you. I'm all alone, but not alone. Living for you and dying for you. లాభం లేదండి. మన వల్ల కావట్లేదు. నా ఒరిజినల్ నేచర్ చంపుకుని నేను ఇలా డల్గా తిరగడం, మీరేమో ఆర్ట్ సినిమా హీరోయిన్లా నా వంక డెప్త్గా చూడటం నా వల్ల కావట్లేదు. అందుకే నా మనసులోనే చెప్పేస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారనేది నాకు వెంటనే చెప్పవసరం లేదు. బాగా ఆలోచించుకుని మీ వాళ్ళందరినీ సంప్రదించి ఓ గంటలో చెప్తారా? ఓ అమ్మా, నువ్వే సాక్ష్యం. పద్దు గంటలో చెప్తానంది. పద్దు, ఐ లవ్ యూ. థ్యాంక్ గాడ్, ఇక్కడున్నారా? వెల్కమ్ టు ఊటీ. మా ఎండి గారి సిస్టర్ అంటే ఏదో మిడిల్ ఏజ్ ఆంటీ అనుకున్నాను. యు రియలీ సర్ప్రైజ్ మీ. ఈ విషయం నాకు ముందే తెలిస్తే ఇంతకన్నా మంచి డ్రెస్ చేసుకుని మంచి బొకేతో వచ్చేవాడిని. ఎనీవే, వెల్కమ్ టు ఊటీ. కార్తీక్, మేడం ఇక్కడ ఉన్నారు. కమ్ ఫాస్ట్. ఓ మై గాడ్, ఆంటీ. ఓకే. ఐఎమ్ రియలీ సారీ. నేను బొకేని మాత్రమే తీసుకెళ్తున్నాను, కాంప్లిమెంట్స్ అని కాదు. నిజంగా మీరు మా ఎండి గారి చెల్లె అంటే చాలా బాగుండేది. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఊటీ. బాయ్. సారీనే, లేట్ అయింది. హాయ్ సిస్టర్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? ఎవరైతను? తెలీదు, ఇప్పుడే చూసారు. లవ్ అట్ ఫస్ట్ సైట్. సరే పద. అది సరే, మొన్న పండగకు వస్తానన్నా పిన్ని బాబాయ్ వచ్చారు, నువ్వు రాలేదేంటి? ఎంబీబీఎస్ తల్లి, అసలు ఎందుకు చేరానా అనిపిస్తుంది. ఎంతసేపు ల్యాబ్లు, డిసెక్షన్లు. మగాళ్ళకి సైట్ కొడదామంటేనే టైం దొరకట్లేదు. ఇంకా ఫెస్టివల్ కలా వస్తాను చెప్పు. ఏ, నీ సెమినార్ విశేషాలు ఏంటి? స్మార్ట్ గైజ్ ఎవరన్నా తగిలేరా? చెప్పు చెప్పు సిస్టర్, చెప్పు 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 ప్లీజ్. అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం కానీ హాస్టల్కి పద. మరి ఇంకేంటి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు ఫేస్ యావరేజ్ గా ఉన్నా నేనైతే ఓకే అంటాను. నీ ప్రాబ్లం ఏంటి?
ప్రాబ్లం ఏంటా? మా నాన్న సంగతి నీకు తెలుసుగా. ప్రేమ గీమా అన్నావంటే చంపేస్తాడు. అబ్బా పెద్దనాన్న సంగతి నాకు వదిలే. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. అయినా వాళ్ళు ఓకే అనలేదనుకో లేచిపోతాం. ఓ ఏడాదిలో ఒకరిని కంటావు, దాంతో వాళ్లే చింటూ బంటూ అంటొచ్చి కలిసిపోతారు. అయినా తను కూడా తుఫాన్లో వచ్చి వెళ్ళటమే తప్ప ఆ ప్రేమలో ఎంత నిజం ఉందో అర్థం కావట్లేదు. ఏముంది, టెస్ట్ చేస్తే పోలే. ఏ పద్దు, అటు చూడవే, అటు చూడవే. ఏ తనే. ఎవరు? అదిగో వస్తున్నాడే, బ్రౌన్ జాకెట్ బ్లాక్ ప్యాంట్. నువ్వు ఎప్పటిదాకా చెప్తున్నది తన గురించి. ఓ నో. పేరెంట్ అన్నావు? కార్తికేయ. ఎందుకు? ఇప్పుడే టెస్ట్ చేసి వస్తా. టెస్టా? ఓకే దెన్ సీ యు. హలో సార్, నేనండి స్టేషన్ ఎండి సిస్టర్. ఓ మర్చిపోయాను. అవును, నేను మీకు ఒక బొక్కే కూడా బాకీ ఉన్నాను కదా. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చుని. ఓకే కమ్. ఓకే టెల్ మీ. యా వన్ సెక్. చూడండి, అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నేను ఏ విషయమైనా చాలా కూల్ గా తీసుకుంటాను. కమాన్ చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రాత్రంతా నిద్ర లేదు. ఐమ్ బాను, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. మా కజిన్ ని కలుద్దామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూడగానే. సారీ అండి, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? ఉందిలేండి, ఒక ఆర్ట్ సినిమా హీరోయిన్. బ్లాంక్ గా చూడటం తప్ప మాట్లాడదు. మరి నేను చెప్పాను కదండి, నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. కనీసం సెకండ్ ఫ్యామిలీలో అయినా. What? ఏం లేదు, నాకు 2 కోట్ల ఆస్తి ఉందని చెప్తున్నా. 2 కోట్ల? అయితే ఒక పని చేయండి, వచ్చే జన్మలో ఇంతే అందంగా ఇంతే ఆస్తితో పుట్టండి. డెఫినెట్ గా మీకే కమిట్ అవుతా. అంటే ఈ జన్మలో? చెప్పాగా నేను ఆల్రెడీ కమిట్ అయ్యాని. ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగా కుదరదు. పక్కా? చెప్తే అర్థం కదా. ఎస్. ఏ పదు, పదు వీడు చాలా మంచోడే. కమ్ హియర్. పదు పదు ఏయ్ పదు పదు కమ్ హియర్. ఆగదు. ఏంటి పద్దు, నా మీద ఏమన్నా డౌట్ ఉంటే నన్నే డైరెక్ట్ గా అడగచ్చుగా. ఈ టెస్ట్లు ఇవన్నీ ఎందుకు? అమ్మా నందితా దాసు, నువ్వు నా ప్రేమ సంగతి తెలుసుకుండా ఇలాగే నాన్ చేస్తే నాకు వయసు అయిపోతుంది. ఆ తర్వాత వేరే వాళ్ళకి ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే ఓకే, నో మోర్ జోక్స్. వెరీ సీరియస్ గా చెప్తున్నాను, బాగా విను. పద్దు ప్లీజ్ ప్లీజ్ లవ్ మీ ప్లీజ్. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన, తాజ్ మహల్ రాసిచ్చిన, ఇప్పుడీ సంతోషం ముందర తిన్నబోతాయి అన్ని కదరా. లోలో నా మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. లోలో నా మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. చూడు నన్నిలా ఎంత హాయిగా ఉంది ఈ దినం. నమ్మవా నన్ను నమ్మవా, చేతి కందుతూ ఉంది ఆకాశం. ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం. ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని బాలకం.
నేర్చుకోయిలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగా పీల్చుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నామది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది అణువంటే ఉంటుందమ్మా ప్రేమ అనకాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడి సంతోషం ముందర తిన్నబోతాయి అన్ని కదరా లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే మేడం టెలిగ్రామ్. ఏమైంది? ఆల్రెడీ బయలుదేరి చాలా సేపు అయిందట. ఏమని చెప్పా? అబ్బా టెలిగ్రామ్ విషయమే చెప్పానులే. ఏమైందని ఇప్పుడు నీకు ఇంత టెన్షన్? యాక్చువల్ గా ఇక్కడంతా జరిగింది మన మంచికే. ఇంటికి వెళ్తావు, మీ నాన్న చూసిన సంబంధం చూస్తావు, నచ్చలేదంటావు. ఎందుకంటారు? అప్పుడు మన సంగతి చెప్తావు. వెరీ సింపుల్. ఇక నా సంగతి అంటావా? నెలకి 2 లక్షల సంపాదన, కాస్తో కూస్తో అందగాడిని, ముఖ్యంగా నేనంటే నీకిష్టమని మీ వాళ్లతో చెప్తావు. వాళ్ళు నో అంటానికి ఛాన్సే లేదు. ఏమంటావు? యా యా. చూడు పద్దు, మొదటిసారి నిన్ను చూసి ఇష్టపడినప్పుడు కనీసం నీ పేరు కూడా తెలియదు. ఇప్పటికి కూడా నీ గురించి పూర్తిగా తెలీదు. నీ టేస్ట్లేంటి, నీ హాబీలేంటి, నీ వాళ్లతో నీకున్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ నాకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఏంటిదంతా అంటే దానికి సమాధానం నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నువ్వు లేందే బతకలేనని మాత్రం తెలుసు. ఎందుకు అని అడిగితే దానికి సమాధానం తెలియదనే చెప్తాను. ప్రేమ అనేది ఆలోచించుకుని లెక్కలేసుకుని చేసేది కాదు. దీనికి లాజిక్స్ ఉండమని ఎవరో అన్నారు కదా, అదే నాకు జరిగిందేమో. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, బిలీవ్ మీ, మనం పెళ్లి చేసుకుంటున్నాం. దట్ ఈస్ కన్ఫర్మ్డ్. అది అందరి ఇష్టంతోనా ఇష్టం లేకుండా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఓకే, గుడ్. అయినా రేపు నువ్వు నన్ను చేసుకోకపోతే నేనేమైపోతానని కంగారు పడే అవసరం లేదు. బానుతో అడ్జస్ట్ అయిపోతా. నేను రెడీ. థ్యాంక్ యూ. ఏ ఇప్పుడు కాదు, ఊరెళ్ళిన తర్వాత నేను బాగా గుర్తుకొచ్చినప్పుడు ఓపెన్ చేయి. ఏంటి గిఫ్ట్? గిఫ్టా? ఏ నాకు తెలియదా? అంటే మీ ఇద్దరికి గిఫ్ట్లు కొన్నాను. ఊటీలో ఘాట్ రోడ్లు కదా, ఆ ఘాట్ రోడ్ లో టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్ గా 2 దొంగలు వచ్చి నీ గిఫ్ట్ అయిపోయారు. ఏం కథలు చెప్తారు సార్, నాకు ముందే తెలుసు నువ్వు యూస్ అండ్ త్రో టైప్ అని. బాను అది కాదు బాను. ఏ ట్రైన్ కదులుతుంది, పదండి పదండి పదండి, కమాన్.
అది కాదండి ఆ అబ్బాయి నోర్మై సమర్థిస్తున్నాం అనుకుని దాని జీవితం పాడు చేయకండి. అది కాదన్నయ్య పద్దు ఉద్దేశం కూడా బాబాయ్ దీన్ని అంత ప్రేమగా పెంచింది అడ్డమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు. నాన్నగారు ఇక వీళ్ళతో మాట్లాడనవసరం. రేపే లగ్నాలు, వచ్చే గురువారం పెళ్లి, అంతే. నాన్నగారు మీరు విన్నావు కదా, నా నిర్ణయం కూడా అదే. వద్దు, కార్తిక్ చాలా మంచివాడు. తను నిన్ను ఇష్టపడటం నిజంగా నీ అదృష్టం. ఏ అమ్మాయి అయినా కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు కోరుకుంటుందో అవన్నీ తనలో ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకింత ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మహా అయితే ఓ 2-3 years బాధపడతారు. అదే నీకిష్టం లేని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కార్తిక్ వచ్చి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసేంత టైం లేదన్న సంగతి గుర్తుంచుకో. కానేంట్రా రేపు పొద్దునే లగ్నాలు, ఏంటా నక్కలాడక? ఈ రోజు నుంచి పద్దుకి మనకి ఎలాంటి సంబంధము లేదు. దాన్ని మీరు మర్చిపోవాలి. ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవటానికి వీల్లేదు. ఎవరైనా పెట్టుకున్నారో నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నీ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో నోడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లి కనిపించదా. నిన్నిలా చూస్తూ ఉంటే మై మరపు నన్నల్లుతుంటే కనపడే నిజమే ఇలా కలలాగా అనిపించదా. వరాలన్నీ సూటిగా ఇలా నన్ను చేరగా సుదూరాల తారక సమీపాన వాలగా లేనే లేదు ఇంకే కోరిక. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా
ప్రతి ఆశ. ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్ల కాలం నిన్నగా తన సన్నగా చేజారిపోనీయక. చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా. నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా. ఇలా ఉండిపోతే చాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నీ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో అడుగడుగగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. పద్దు మన యానివర్సరీకి ఏం ప్లాన్ చేశావు? ఏంటి ఇంటికి ఫోన్ చేసావా? మన పెళ్ళై 2 ఏళ్ళవుతోంది. ఇంతవరకు మా నాన్న మాత్రం కరగలేదు. నా కోసం ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం కార్తీక్. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని మా నాన్నకి తెలియాలి. లక్కీని ఎలాగైనా మా వాళ్ళకి దగ్గర చేయాలి. ఓకే, తప్పకుండా వెళ్దాం. లక్కీ, తాతయ్య దగ్గరికి వెళ్దామా? నేను ఆఫీస్కి వస్తాను, మన ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే. బాగా ఇంటర్నల్ బ్లీడ్ అయిందంట. బ్రతకడం కష్టం అంటున్నారు. వద్దు.
నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? నీ నవ్వు కార్తీ. నేను లేకపోయినా నీ నవ్వు అలాగే ఉండాలి. నా వల్ల అది చెరిగిపోకూడదు. నాకు మాట ఇవ్వు కార్తీక్. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మాట ఇవ్వు. మన ఇంట్లో శుభకార్యాలు కూడా లేట్ గా వస్తే ఎలాగన్నాయా? సిటీ నుంచి నాకేం తీసుకొచ్చా? తెచ్చా కాడ దండం పెట్టు. బాగున్నారా? బాగున్నా. మీరు వెళ్ళి టీ తీసుకురండి అమ్మా. అలాగే నాన్న. ఏమిట్రా అలా చూస్తావు? టీ తీసుకురావాల్సింది నువ్వే వెళ్ళు. మన అల్లుడు గారు అదే పద్దు భాను మీకు తెలుసు కదా, వాళ్ళ అమ్మ నాన్న. ఓ నమస్కారం అండి. నమస్కారం. భాను రాలేదండి? భాను ఆ రోజు పద్దు పెళ్లి మీతో ఒప్పుకోలేదని భాను మా మీద కోపంతో వెళ్లిపోయింది. కలిస్తే మాట్లాడమే తప్ప అప్పటి నుండి ఇప్పటి వరకు తన ఇంటి గడప తొక్కలేదు. భాను ఇప్పుడు ఏం చేస్తుందండి? ఎంబీబీఎస్ పూర్తయింది. ఇక్కడే అపోలో హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తుంది. అదేంటి ఎంఎస్ చేయలేదా? లేదు బాబు, ఈ ఇయర్ ఇంగ్లాండ్ లో ఏదో ఫ్లాప్ అని ఎగ్జామినేషన్ ఉందంట, అది రాయటానికి ప్రిపేర్ అవుతుంది. మరి పెళ్లి పిల్లలు? పెళ్లింకా అవ్వలేదు, కానీ ఒక అబ్బాయిని అనుకుంటున్నాం. తను భాను క్లాస్మేటే. చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలిసినవాడు, కావలసినవాడు కూడా. భాను ఫోన్ నంబర్ ఎంతండి? హలో భాను. ఎవరు? ఐ లవ్ యూ భాను. అదే మొన్న మిమ్మల్ని చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రాత్రంతా నిద్రలేదు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక. అవసరం లేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ యూర్ టైం. అంటే ఏ రకంగానూ కుదరదా? ఏ రకంగానూ కుదరదు. పక్కా? పక్కా. కార్తీక్. ఏయ్ భాను, ఎలా ఉన్నావు? ఏయ్, మేము పద్దు వాళ్ళ ఇంటికి వచ్చి వారం అయింది. నిన్ను ఒక్కదాన్నే చూడలేదు. ఒకసారి రావచ్చుగా? వెంటనే వస్తున్నా. రేయ్, ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరురా. రారా బాబు త్వరగా. ఇదిగో నువ్వు పుట్టినప్పుడే నీ గిలక్కాయ చూశాను. రా. త్వరగా రారా. ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం. ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్తో.
కేతలకి కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ లేదయ్యో ఈ దినం సందట్లో సందయ్యో పెళ్ళవని జంటలకి ఆనందం అందించే ఈ క్షణం పేకాట రాయళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్లిలో గిళ్ళలో మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం ఈ పెళ్లి పందిరిలో సరదాల సందడిలో ఈ నేలకొచ్చిందయ్యో అంబరం ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ గింత జరగాలయ్యో సంబరం వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో అక్షింతలేనేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో కన్యదాతకి అప్పగింతలు కంటి తుడుపులు తప్పవంట హే ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం ఇంతవరకు ఒక్కరోజు కూడా దాన్ని వదిలిపెట్టి ఉండలేదురా ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతుందండి మీ ఇంట్లో దానికి మీ అందరం లేని లోటు మీరే తెచ్చాలరా వీడే అనుకుంటే నువ్వు కూడా ఏమిట్రా ఏదో పరాయి ఇంటికి పంపిస్తున్నట్టు రే నీకు కావలసిన రోజులు ఉంచుకుని పంపు అప్పటికి వదలలేకపోతే నా కొడుకునే ఇల్లరికం పంపిస్తాను సరేనా ఊరుకో బాబాయ్ బయలుదేరదామా రేపంతా వ్రతానికి వస్తున్నారు కదా లేదండి ఎల్లుండే వెళ్ళిపోతున్నాం అదేమిటి మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారా ఏమిట్రా అల్లుడు వెళ్ళిపోతానంటున్నాడు ఎరా బాబాయ్ బాబాయ్ ఇప్పటికే ఆలస్యమైంది బావకి హాస్పిటల్లో పని ఉంది సరే మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు Thank you, bye. Sorry. Please take your seats. Please. Sorry for the break. Telugu jati manadi. Please take your seats. Ninduga velugu jati manadi. ఏయ్ మందు పెట్టుకోవద్దు
వాట్స్ ప్రాబ్లం? ఓకే. పవన్, నువ్వేంట్రా ఇక్కడ? ఏమైంది? థ్యాంక్ యూ. కుక్కలు సావిత్రి 10 వెంటపడ్డాయి. బంగారం లాంటి సూటు పాడైపోయింది చూడు. నీకెన్నిసార్లు చెప్పానురా, సూట్ వేసుకోకు, ఎవరితో ఎత్తుకొచ్చినట్టుంటుందని. సర్లే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఎవరతా? వీళ్ళు ఆశీర్వదించండి. ఏంటి పెద్దోళ్ళకి దండం పెట్టినట్టు పెడుతున్నావు? షేక్ హ్యాండ్ ఇవ్వు. ఒరే ఒరే, ముందు స్నానం చేసిరా. ఇటు కాదు అటు. ఏంటిది కార్తీక్? కార్తీక్ ఎవరు? హే, నువ్వెప్పుడొచ్చావు? కార్తీక్ ఎవరు? నేనే. ఓ ఏంటి మీ ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్సా? కాదు, పరిచయస్తున్నాం, ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వాలి. ఓకే, పవన్ ఈస్ కార్తీక్, మై కజిన్స్ హస్బెండ్, అండ్ హీ ఇస్ పవన్, మై స్వీట్ స్టూపిడ్ ఫ్రెండ్. భాను, ప్రసాదం. హాయ్. మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక మాట ఇవ్వాలి. ఏంటది? మీరెప్పుడు నాతో అబద్ధాలు ఆడకూడదు. ఓకే, అలాగే. ఇప్పుడు మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారు? వీడెవడు క్రాక్ అనుకుంటున్నాను. నైస్ బాస్, ఆల్వేస్ యు మస్ట్ బి లైక్ దిస్. అది సరే గానీ నువ్వు ఇట్రా. ఏంటి బాను నేను ఇంకా ఫ్రెండ్ అంటుంది? ఫుల్ టెన్షన్ బాస్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన అమ్మాయితో సడన్ గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలా అని వదిలేస్తే ఇంకా ఇబ్బంది పడతావు. అందుకే సావిత్రిని ఆ విషయం అడగమని చెప్పాను. సావిత్రి ఎవరు? మా అత్త, భాను వాళ్ళ మదర్. ఓ, మా అమ్మ సావిత్రి క్లోజ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మా అమ్మ తన్ని సావిత్రి సావిత్రి అని పిలిచేది. నాకు కూడా సావిత్రి సావిత్రి అని అలవాటైంది. నీ మంచి కోసం చెప్తున్నాను, ఈ కాలం అమ్మాయిని నమ్మద్దు. వెంటనే వెళ్ళి బానుకి చెప్పి. షారుఖ్ హాయ్. పవన్, భాను దగ్గరికి వెళ్ళు. వేస్తాను అనయ్య. మళ్ళీ న్యూజిలాండ్ లో కలుస్తాను. దేనికి? అదేంటన్నయ్య అలా అంటావు? ఎలాగో మా మావయ్య ఆస్తులు సెటిల్ చేయడానికి న్యూజిలాండ్ వస్తున్నాను. అప్పుడు నిన్ను కలిస్తే బానుని ఎలా ఒప్పించాలో సలహాలు ఇస్తావని. అంటే అప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పవా? గో మ్యాన్. షారుఖ్ బాయ్. త్వరగా వెళ్ళకపోతే డేంజర్. వెళ్ళు. రారా. భాను ప్లీజ్ ఇలా కూర్చో. నాకు చెప్పా. ఏంటి? నువ్వు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సడన్ గా ఈ క్వశ్చన్ ఏంటి? ప్లీజ్. అందంగా ఉండక్కర్లేదు, డబ్బు లేకపోయినా ఓకే, కానీ నేనంటే చాలా కేరింగ్ గా ఉండాలి. అలా అని ఆర్టిఫిషియల్ గా ప్రేమ చూపకూడదు. మరెలా? నాకు ఆకలేస్తుంది అన్నాను అనుకో, ఏ మెక్డానల్డ్ కో పరిగెత్తి తీసుకురావటమే కాక ప్రేమగా ఇలా నోట్లో పెట్టాలి. నాకు దగ్గు వచ్చిందనుకో, ఇలా ప్రేమగా తట్టాలి. ఇలా ఫార్మల్ గా నాప్కిన్స్ కోసం చూడకుండా స్వతంత్రంగా నా చున్నీతో తుడుచుకోవాలి. భాను, నీకు విషయం చెప్పనా? ఏంటది? నీకు కొంచెం స్క్రూ లూజ్ అయింది. యో మంకీ. ఈ రోజు కృష్ణాష్టమి అని చెప్పారు. మన గురించి స్పెషల్ అట్రాక్షన్స్ ఏమి లేవా? జస్ట్ యావరేజ్ గా తయారు ఇచ్చారు. ఎందుకు ఏంటి నీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? అలాగని చెప్తే నేను రోజు చేసి చూపించేవాడిగా. అతను మైకేల్ జాక్సన్. అయితే ఏంటమ్మా, మనకు తెలిసి ప్రపంచంలో ముగ్గురు భయంకరమైన డాన్సర్లు ఉన్నారు. ఒకళ్ళు జ్యోతిలక్ష్మి, 2 జయమాలి, 3 సిల్క్ స్మిత. డాన్స్ గురించి వారికి బాగా తెలుసు. తెలుసు కాదు, అబ్బో వచ్చు. యు వాంట్ టు సీ? యా. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి బతుకు ఘటన, భరతనాట్యం. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. ఏ డిస్కో షాక్ తిన్నారా? గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలందా? కుదరదు. ఓకే 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 ఓకే. మీకు బల్బు పెట్టవచ్చా? పెట్టండి. ఎస్. మీకు ట్యాప్ తిప్పడం వచ్చా? వచ్చు. తిప్పండి.
వావ్, మీకు సిగరెట్ ఆర్పడం వచ్చా? ఆర్పండి. పర్ఫెక్ట్. 3 కలిపి చేయండి. దిస్ ఈస్ డాన్స్, బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. సాయంత్రం కలుస్తానే. ఇప్పుడే వస్తాను. మీరు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదని నాకు తెలుసు. కానీ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలని వచ్చాను. నన్ను క్షమించండి, తప్పు నాదే. ఈ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పట్లో నాకేంటి తక్కువ, నెలకు 2 లక్షలు సంపాదిస్తానని తప్ప ఆ ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఒక క్షణం కూడా ఆలోచించలేదు. తప్పు తెలుసుకున్నా సర్దుకోలేని పరిస్థితి నాది. పద్దు మీకు దూరం అయిందని మీరెంత బాధపడుతున్నారో ఆ బాధ నేను పడుతున్నాను. అందరితో పైకి సంతోషంగా ఉంటున్నా నేను. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. లేట్ అయిందా? అవును, బాను ఎక్కడ? ఏం చెప్పమంటావు బాస్, ఈ ఆడవాళ్ళ మూడ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. మన పాలిటిక్స్ లాగా. తనే గిఫ్ట్స్ కొందామంది, తీరా కొన్నాక నేను రాను నువ్వే వెళ్ళి ఇచ్చేయంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, భాను బాగా మిస్ అవుతుంది మన లక్కీని. ఐ కెన్ అండర్స్టాండ్. తప్పు నీది కాదు బాబు, నాదే. 20 ఏళ్లు గారాబంగా పెంచుకున్న కూతురు నీ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధపడిందంటే నువ్వు ఎలాంటి వాడివై ఉంటావో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ రోజే నీ గురించి మంచిగా ఆలోచించుంటే ఈ రోజు మనకి స్థితి ఉండేది కాదు. ఈ విషయం నాకు నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లోనే అర్థమైంది. పెద్దవాడిని కదా, బయటపడలేకపోయాను. ఇప్పుడు కూడా బయటపడకపోతే నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటానేమో అని భయంతో వచ్చాను బాబు.
వాట్ హ్యాపెండ్? ఏమైంది? హింసరాజ్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఈ కంపెనీకి ఎండీని కాబట్టి నేను వచ్చి 2 hours అయిందయ్యా. ఇంత లేట్ గానే రావటం? ఆఫీస్ 10 సార్. అంటే ఎండీ వచ్చాడని తెలిసి కూడా రావా? మీరు వస్తారని మాకు తెలియాలి కదా సార్. తెలుసుకోవాలయ్యా. ఆర్కిటెక్ట్ అంటే ఏదో నాకు పిచ్చికి తలిగిస్తే సరిపోదు. కమ్ టు మై రూమ్. పొద్దున్నే మేడం బదులు వీడేంటి? కార్తీక్ వస్తున్నా. నువ్వు వేసిన డిజైన్స్ నన్ను చూడమంది, ఒకసారి చూపించు. ఇంకా పూర్తవలేదు సార్. అవదయ్యా, ఇండియన్ కదా, టైంకి ఏది అవదు. వేస్ట్ ఫెలోస్. నువ్వు ఇండియన్వే కదా? ఏంటిది? ప్లాన్ సార్. జోకా? ఇది ఏంటి? స్విమ్మింగ్ పూల్. మరి నీళ్ళేవి? ఇది జోక్ అండి. ఇది బేస్మెంట్, ఇది కార్ పార్కింగ్ ఏరియా, ఇవి అపార్ట్మెంట్స్, ఇది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ పైన ఎందుకయ్యా? అన్ని నీళ్లు అంత ఎత్తెక్కాలంటే ఎంత కరెంటు దండగా. కింద ఫ్లోర్ లో పెట్టించాడయ్యా. కింద పిల్లర్స్ అడ్డం వస్తాయండి. పిల్లర్స్ అడ్డు వస్తే తీసేవయ్యా. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్. పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు. లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? మేడం రారా సార్? నేను వస్తే ఇబ్బందా? లేక నేను ఇచ్చే క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నావా? అవును సార్. ఎందుకయ్యా నేనంటే భయపడిపోతారు? ఏం లేదయ్యా, వీకెండ్ లో మా అబ్బాయి పెళ్లి కదా, మేడం మా పెళ్లి పనిలో బిజీగా ఉండి నన్ను వెళ్ళమంది. ఎనివే మీరంతా వస్తున్నారు కదా? వర్క్ బిజీ సార్, కష్టం. అంటే ఎండి కొడుకు పెళ్లికి కూడా రావా? ఓవర్ యాక్షన్. వస్తాను సార్. మళ్ళీ భయపడిపోయాడు. ఉఠో జీ, సుకల్తో జీ, ఉట్టో జీ. ఏంట్రా, ఏమైంది? మీ మామగారు మంచి సంబంధం పంపించారు. వాళ్ళ రిలేటివ్ అట, క్యూట్ గుజరాతీ. ఒకసారి చూడమన్నారు. సంబంధమా? ఏంటి అర్థం పదం లేకుండా? మీ మామగారే చూడమన్నారు. మేమేం చెయ్యం. క్యూట్ గుజరాతీ. ముందు వాడికి నచ్చాలిగా. ఎరా మమ్మీ నాకు నచ్చింది. నచ్చిందా? కిందకు కూడా వచ్చింది. నువ్వు వెళ్ళి చూసిరా, లేకపోతే మీ మామగారు ఫీల్ అవుతారు మరి. కమ్ కమ్ గెట్ రెడీ, కమ్ ఆన్. వెళ్ళు. హలో. ఏంటిది? గుజరాతీ వాళ్ళ ఆచారం అట. ఏంటి, కనపడ్డ వాళ్ళందరి కాళ్ళకి దండం పెట్టమా? కాదు, కాబోయే ముగ్గురికి మాత్రమే పెడతారు. ఏమి చూడకుండానే మొగుడా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకుని కనపట్లేదంటావేంటి? ఏం కనిపిస్తుంది అక్కడ? అదంతే, పెళ్లి అయ్యేదాకా వాళ్ళ ముసుగు తీరు. పెళ్ళయ్యాక చూసి నేను భయపడితే? అదే ముసుగు కంటిన్యూ చేయమందాం. ఐ జస్ట్ కాంట్ డూ దిస్. ఇటు చూడండి. મને ગુજરાતીના સિવાય બીજી કેવી છી લેંગ્વેજ નું આપડે. పాప మా అమ్మాయికి గుజరాతీ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. మరెలా? ఏంటిది? లర్న్ గుజరాతీ ఇన్ 30 days. అంటే నేను నేర్చుకుని పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నేర్చుకోవచ్చు. એમને ભોગ્યા મે. 1 minute. ఆనే భీ తో భోగా మే. హాయ్ వేరే ఏంటి మాట్లాడుకుంటున్నారు? అంటే తను నీకు నచ్చిందని చెప్పాను. చేతిలో పుస్తకం ఉందని రెచ్చిపోతున్నావా? యా. అదేం కుదరదు. ఆస్క్ టు లీవ్. అయ్యో, హే డోంట్ వరీ. గుజరాతీలో బాగా ఆనందం వస్తే ఏడుస్తారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇదంతా నాకు అనవసరం. బావా 10 నిమిషాల్లో అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆస్క్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. హే భాను, నువ్వేంటి సడన్ గా? మీరెప్పుడు వచ్చారు? చెప్పాను కదా బాస్, మెడికల్ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నామని. వచ్చాం, రాసాం. 4 days టైం ఉంది. భానుకి మంచి రొమాంటిక్ ప్లేసులు చూపిద్దాం అనుకుంటే తనేమో మా పద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒకటే గోల. నాకెలాగూ ఇక్కడే పనుంది, వచ్చేసా. గుడ్ ఐమ్ గ్లాడ్ యు ఆర్ హియర్. రేపే వెళ్ళిపోవాలా? చెప్పాను కదా బాస్, మా మామయ్య ఆస్తులు అమ్మేసి ఇండియాలో సెటిల్ అవ్వాలని. ఆ పని చూసుకుని 1 week లో వస్తాను. మరి పెళ్ళెప్పుడు? అదే బాస్ కన్ఫ్యూజన్. భాను నేనంటే ఇష్టమే అంటుంది, కానీ పెళ్లికి మాత్రం టైం కావాలంటుంది. ఎందుకని? అదర్థం కాకే సావిత్రి భానుకో మాట చెప్పింది. ఏమని? రే పవన్, దాన్ని అక్కడ చదువుకొని ప్రేమ పెళ్లి అని విసిగించకు. డోంట్ వరీ సావిత్రి, ఎగ్జామ్స్ అయ్యేదాకా నేను అలాంటి టాపికే టచ్ చేయను. ఓకే? అసలు వీడి ప్రేమ విషయం తెలుసుకోవడానికే దాంతో ఎగ్జామ్ రాయిస్తున్నాడని నా డౌట్. ఎంత మాట అన్నావు అంకుల్. నేను భాను ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫ్రెండ్స్ తో కలిసి టూర్లకు వెళ్ళలేదు. అమ్మా, సుధా వస్తే బుక్స్ ఇవ్వవా? భాను, పవన్ మాత్రం నీ గురించి ఎన్నాళ్ళని వెయిట్ చేస్తాడు చెప్పు.
నువ్వెక్కడ నో అంటావు అన్న భయం మాకు కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడెలాగో ఇద్దరూ కలిసే ఎగ్జామ్కి వెళుతున్నారు. నువ్వు పవన్తో ఏమైనా మాట్లాడాలనుకుంటే అక్కడే అవన్నీ మాట్లాడేసి తిరిగి ఇండియాకొచ్చేటప్పటికి మాకు మంచి శుభవార్త చెప్పాలి. మాకు నువ్వెంతో పవనం అంతేనమ్మా. మీ ఇద్దరిలో ఎవరూ బాధపడటం మాకు ఇష్టం లేదు. అందుకే త్వరగా ఓ నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. అది బాస్ సంగతి. భాను ఎప్పుడు పెళ్లికి ఎస్ అంటుందని ఎంత ఎక్సైటింగ్ గా ఉందో, ఎక్కడ నో అంటుందని అంతే భయంగా ఉంది. పైకి సరదాగా ఉంటున్నా ఈ విషయంలో ఇంత సీరియస్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ విషయం ఇక నాకు వదిలేసే, ఎందుకు ఒప్పుకోదో చూస్తా. వద్దు బాస్. ఏ? తను నా మీద ప్రేమతో ఎస్ అనాలి కానీ ఎవరి బలవంతం వల్ల కాదు. ఐ అండర్స్టాండ్. కానీ నేను చెప్తున్నాను, నువ్వు వచ్చేసరికి తను బయట నిలబడి నువ్వు రాగానే ఐ లవ్ యూ అంటుంది చూడు. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్. నాకు మీ అందరిని వదిలి వెళ్ళాలనిపించట్లేదు అన్నయ్య. అయితే ఉండిపోవచ్చుగా. అమ్మో పనులేకపోతాయి. తొందరగా లేట్ అవుతుంది, కమాన్. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాడు ఒకడు ఉంటాడే. వాడి హడావుడి వాడితే గానీ మన మూడ్స్తో సంబంధం ఉండదు. అదే నా సిస్టర్ పరిస్థితి ఆలోచించు. అనిత, కమాన్ లెట్స్ గో. భాను బాయ్. ఓకే బాయ్. నేను నీకు దూరంగా వెళ్తుంటే ఎలా నవ్వగలుగుతున్నావు భాను? కనీసం బాధపడుతున్నట్టు యాక్ట్ చేయి. ఓకే బాయ్. భాను, నేను వచ్చేసరికి నీ మనసులో ఏముందో చెప్పాలి. అది ఎస్ అయినా నువ్వైనా పర్వాలేదు. వద్దు, నో అయితే ఆలోచించడానికి టైం కావాలని చెప్పు. బాయ్. ఎస్ ఎస్, యుల్ డెఫినెట్లీ హ్యావ్ ఇట్ బై మండే. ఓకే, థ్యాంక్ యూ. లక్కీ, పాలు తాగు. నువ్వు రోజు పాలు తాగట్లేదు. అంత కష్టపడే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకోవడం కంటే టై కట్టడమే ఈజీ. అరే, ఇప్పుడే సర్దుతుంటే మళ్ళీ చెడగొడతావేంటి? పద్దుకి అవి అక్కడ ఉండటమే ఇష్టం. తను లేకపోయినా. నువ్వు చాలా మంచివాడివి కార్తీక్. ఇంత లేటుగానే తెలుసుకునేది? నేను మీ ఆఫీస్కి రానా? నే వెళ్తే కదా. ఏ? నేను మా హింసరాజు కొడుకు పెళ్లికి వెళ్ళాలి. హింసరాజు ఎవరు? మా బాస్. వాడికి 2 పిల్లలు, ఇక్కడొకళ్ళు ఇండియాలో ఒకళ్ళు. ఆల్రెడీ కొడుకున్న మా మేడంని బొట్లో వేసుకుని కంపెనీకి ఓవర్ నైట్ ఎండీ అయ్యాడు. మా మేడం చాలా మంచిది. ఆవిడ్ని చూసే వీడిని భరిస్తున్నాం. వాడు కుళ్ళు జోకులు. మరింకే, నన్ను ఆ పెళ్లికి తీసుకెళ్ళు. నే వెళ్ళటమే బోర్ కొడుతుంది. మళ్ళీ నువ్వు వచ్చేం చేస్తావు? నీకు బోర్ కొట్టకుండా చేస్తా. నేను, లక్కీ, అనిత, అన్నయ్య అందరం వెళ్దాం. మా బావరాడు. వాడు రాకపోతే ఇక్కడ పీతలా తాగేస్తాడేమో అని అది రాదు. వెళ్తే మన ముగ్గురమే వెళ్ళాలి. మరి నా స్కూల్? మీ టీచర్ని పెళ్లి చేసుకోనైనా నేను పాస్ చేస్తాను. ఓకేనా? అమ్మ వద్దు. నేను కోడిగుడ్డుని 2వ అంతస్తు నుంచి కిందకి పడేశాను. అయినా అది పగలేదు. ఎందుకని? కింద ఎవరైనా క్యాచ్ పెట్టారా సార్? నా కింద స్పాంజ్ పరుపు లాంటిది ఏమైనా వేశారా సార్? నానా సార్, మేము ఓడిపోయాం. మీరే చెప్పండి సార్. ఇట్స్ ప్యూర్ లక్. హలో మిస్టర్ కార్తీక్. హలో సార్. బ్యాడ్ లక్. చాలా మంచి జోక్ మిస్ అయ్యావయ్యా. మళ్ళీ చెప్తాను నేను. హలో స్వీటీ. మీ అబ్బాయా? ఎస్ సార్. వెరీ గుడ్. ఏరా, నువ్వు నా అంత అయ్యాక ఏం చేస్తావు? డేటింగ్ చేస్తా. సార్, షీఈ్ బాను, మై రిలేటివ్. బాను ఈయన హింసరాజు. హింసరాజు అంటే ఇతనే కదా? హింసరాజా? అదే కుళ్ళు జోకులు, 2 పెళ్ళాలు. ఇప్పుడు పెళ్లి జరిగేది 2వ భార్యకి. వేరెవరో సన్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ గిరి ఫ్రమ్ మంగళగిరి. సార్, ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా దూసుకొస్తాయండి?
ఇక్కడికి ట్రైన్స్ రావడం ఏంటండి? ఏం చెప్తాం సార్, బిల్డింగ్ లోకి విమానాలు దూసుకొస్తున్నప్పుడు ఇక్కడికి ట్రైన్స్ దూసుకురావని నమ్మకం ఏంటి సార్? 1 సెకండ్. ఓకే, 1 సెకండ్ అయిపోయిందండి. అయితే 1 సెకండ్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నారుగా. ఏం మాట్లాడదాం? 2 ఇలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. పోనీ టీ తాగండి. నాకు టీ అంటే ఎలర్జీ. పోనీ పాలు? పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే, డబ్బా పాలా? నా లైఫ్ కూడా అంతే సార్. నేను పుట్టగానే మా అమ్మని మా నాన్న వదిలేశాడు. డబ్బు లేదని మా అమ్మ నన్ను వదిలేసింది. మీరు నన్ను ఎప్పుడు వదులుతారండి? గుడ్ జోక్. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. సార్ మీరేదో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తుపెట్టారు. ఇలాంటప్పుడే మనం అంకె లెక్క పెట్టాలి సార్. అంకెలా? అవునండి, మనం టెన్షన్ లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని 1 నుంచి 10 దాకా అంకె లెక్క పెడితే మనం టెన్షన్ నుంచి రిలీఫ్ పొందుతాం. ఏమండి, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. నన్నెవ్వరూ పిలవరండి, అంత ధైర్యం ఎవరుకుంది? ఎవరండి మీరు? చూసారా, 5 నిమిషాలు నాతో మాట్లాడేసరికి నేను ఎవరో తెలుసుకోవాలని కోరిక మీలో పుట్టింది. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను. పర్సనల్. ఎంతసేపట్లో వస్తారు సార్? ఎప్పుడు వస్తారు సార్? 500-600 నిమిషాల తర్వాత వస్తా. 500-600 నిమిషాలు? ఓ भाइयों और बहनों, सत श्री अकाल। कम एंड जॉइन अस। आज की शाम आपके नाम।
రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సారీ సార్, మీరంత గ్రేట్ పర్సన్ తెలియక. ఓకే, దట్స్ ఆల్ రైట్. అసలు తప్పంతా తనదే సార్. తను అసలు మీ గురించి చీప్ గా చెప్పకుండా ఉండాల్సింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే ఓకే. హలో, హే బాను, ఎక్కడున్నావు? ఇక్కడ మీ ఎండి విక్రమ్ గారితో ఉన్నాను. సార్, హి వాంట్స్ టు సే సారీ టు యు. ఏమంటున్నాడు మా హింసరాజు? అసలు ఇందాక నన్ను బుక్ చేసామని కోపం వచ్చినా మా హింసరాజు గారి ఫేస్ చూస్తే భలే నవ్వు వచ్చింది తెలుసా? వాడి కుళ్ళు జోకులు. చో, పెద్ద ఆయన ఎందుకలా అంటావు? పెద్ద ఆయన ఎలా అయ్యాడు? 2 పెళ్లిళ్ళు చేసుకున్నా లేక బాడీ పెంచా? వాడిని అసలు మేడం చేసుకోపోయి ఉంటే మా ఆఫీస్ లో క్లర్క్ పోస్ట్ కూడా పనికిరాడు తెలుసా? మిస్టర్ కార్తీక్. అరే, మా హింసరాజు గారిని భలే ఇమిటేట్ చేస్తున్నావే. నేనే హింసరాజుని. సారీ, మీ ఎండిని. సార్, రేపు పొద్దున ఆఫీస్కి వచ్చి కనపడు. ఉద్యోగం ఉందా లేదా సార్? మీట్ మీ టుమారో ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. పని అయిపోయింది, పదా. బాయ్ సరాజు. బాయ్. నమస్తే సార్. 600 నిమిషాలు అయిపోయింది సార్. అయితే మాట్లాడుకుందాం రా అన్నారుగా. బాగా ఫిక్స్ అయ్యారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలన్ స్నేహం. నేనన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటాను సార్. ఎవరిని? నన్నా? అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్? నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. ఏదో మీ అభిమానం. నెక్స్ట్ ఏంటి సార్ మీ ప్రోగ్రామ్? షాపింగ్. ఎగ్జాక్ట్లీ నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం కొందాం అనుకుంటున్నారు సార్? కత్తి. కూరగాయలు తిరగడానికే సార్? కాదు, పేకలు కోయడానికి. ఓ ఓకే, నేను వస్తాను సార్. ఎప్పుడు? అంటే నాకు కొంచెం టైం పడుతుంది సార్. అదే, ఏదో టైం డెఫినెట్ గా అనుకుంటే బెటర్ కదా. ఫిక్స్ అయ్యారా? చేయి సార్. అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు సార్. హాయ్. ఏంటి నువ్వు? వాడు సీరియస్ గా తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? మొన్న మీ అమ్మ బూరలు పెట్టింది, చండాలంగా ఉన్నాయి. అలానే ఆమెతో చెప్పానా? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది తెలుసా? ఏంటి సీరియసా? వెరీ సీరియస్. ఐ జస్ట్ డోంట్ లైక్ దిస్. సిట్ డౌన్. నాకే అక్కర్లేదు. వెరీ గుడ్. అరే నీకు? నాకు కావాలి. మనం తిందాం. భాను, నాకు అల్సర్ వచ్చి 2 ఏళ్లైంది. భోంచేసి ఈ టాబ్లెట్ వేసుకోపోతే రాత్రంతా కడుపు నొప్పి, నిద్ర కూడా పట్టదు. నువ్వు తినకపోతే వీడు తిన్నంటున్నాడు, వీడు తినకపోతే నేను తిన్ను. నువ్వు తిని మమ్మల్ని తినిపిస్తావో లేక పస్తులుండమంటావో నీ ఇష్టం. నాకు ఆకలేస్తుంది అన్నాను అనుకో, ప్రేమగా ఇలా నోట్లో పెట్టాలి. ఏమైంది? అరే
భాను ఐ ఓకే? నాకు దగ్గు వచ్చిందనుకో ఇలా ప్రేమగా తట్టాలి. మంచినీళ్ళు తాగు. ఇంకా టాబ్లెట్ వేసుకుని తినండి. ఓకే. రేయ్ నీకు అల్సర్ లేదా? లేదు, క్యాన్సర్ ఉంది. రా. రేయ్ తను ఎంబీబీఎస్ చదివి పాస్ అయిందా లేదా కాపీ కొట్టి పాస్ అయిందా? భాను డోంట్ డూ దట్. కమ్ ఆన్ భాను ప్లీజ్. భాను భాను నాట్ దట్ ప్లీజ్. భాను ప్లీజ్, important files in that. Please Banu, that's my laptop. Banu, come on. Don't Banu, be careful please. Hey Banu. Hey please yaar, I'm telling you, come on man. Hey Banu. Hey Banu, come on man. Hey Banu, give it to me. Banu. Karthik, please. Karthik, please. What? వదులు ప్లీజ్ వదులు. Hey Banu, I'm sorry. I didn't mean it. Banu. Banu, up Banu. Come on. Banu, please. ఏ బాను, చల్లో ఏం చేస్తున్నావు? జలుబు చేస్తుంది. కమాన్ లెట్స్ గో ఇన్సైడ్. నాకు జలుబు చేస్తే నీకేంటి? ఆ జలుబు నాకెక్కడ అంటిస్తావని. అవును, ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్ గురించి. ఏ హే, ఇది నేను ఇచ్చిన స్వెటర్ కదా, అది మగవాళ్ళదే, వేరేది కొనిస్తాను, ఇచ్చేసి. ఒక్కసారి ఇచ్చింది ఏదైనా వెనక్కి తీసుకోవడం కష్టం. కమ్ అగైన్. నథింగ్. సరే పొద్దున్నే మనం పెళ్లికి వెళ్ళాలి, పద. ఆఫ్టర్ లాంగ్ టైం భాను చూసానా, అంతే షాక్. ఎస్, షీఈ్ మై కైండ్ ఆఫ్ గర్ల్ అనిపించింది. 15 years నుంచి ఉన్న మన ఫ్రెండ్షిప్, ఈ ఊరు, మీరు అన్నీ మర్చిపోయాను. ఎలాగైనా సరే భానుని పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అవ్వాలనిపించింది. 3-4 days లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని అర్జెంటుగా వెళ్ళి భానుని కలవాలి. ఐ లవ్ హర్. భాను, ఐ లవ్ యూ. భాను, ఐ లవ్ యూ. Bhanu, I love you! Hey Pawan, where were you, man? I was waiting there for you. There's a girl who came from India. She's great, yaar. Let's enjoy the party, man. Sorry, James. You people go ahead. I'm not interested. No. Come on, Pawan, let's go right now. Oh, yeah. మెహబూబా లవ్ ప్రింట్సే మనమబ్బా కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సుషబ్బా మెహబూబా తెరుపే మగువబ్బా చూపేస్తే చురకబ్బా నా బలపే పడదెబ్బా మెహబూబా లవ్ ప్రింట్సే మనమబ్బా కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సుషబ్బా Change the beat.
cool, man. Nonsense. Make, break, but don't mistake. Give, take, life's on stake. Present is here, the future, the past. I'm a survivor, you just won't last. I'm gonna make my dreams come true. Trust me, baby, I'll make it through. I don't care just who you are. Don't you dare try now that far. Mehbooba, mehbooba, love brings in manamabba. Galasai ke chalabba, dil kabja sulshabba. Mehbooba, mehbooba, irpe magubba. Irpe se chudakabba, naval pe vadebba. Love, 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 love. Just break it. East, west, I am the best. Check it out now. If you don't trust, do or die is on my list. Take me on fast and for I can make you dance to my tunes. See the world's greatest fortunes. If you think you're special and smart, look on, you can't touch my heart. Mehbooba, mehbooba, irpe magubba. Irpe se chudakabba, naval pe vadebba.